హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఐ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో బేబక్క కొంచెం అతి ఎక్కువైందక్క అనిపించింది నాకు. ఎందుకన్నాను అంటే సో ఏవి పరంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను కూడా. సో ఏవి సూపర్ ఫ్యాంటాస్టిక్ గానే భలే ఉంది, ఫన్నీగా. మనకి టేస్టీ తేజ గుర్తొచ్చింది నాకు వెంటనే. సో ఫన్నీగా అనిపించింది, కానీ కొంచెం స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కొద్దిగా ఓవర్ గా మాట్లాడిందా. సో అక్కడ నాగార్జున మాట్లాడుతున్నా టకటక ఏదేదో మాట్లాడేస్తా ఉంది. అది కొంచెం అతి అయింది అని అయితే నాకు అనిపించింది. మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో మస్ట్ గా కామెంట్ చేయండి. ఎక్కడైనా సరే రాత్రి నాగార్జున లాంచింగ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సంగతి చెప్తున్నా. లైవ్ లైవ్ అప్డేట్స్ ఎవరైనా చూసుండొచ్చు, చూడకపోయి ఉండొచ్చు. సో అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కొంచెం ఓవర్ గానే మాట్లాడింది బేబక్క. అక్కడ శేఖర్ భాషని పిలవడం, మజ్జిగ అనేది తీసుకురావడం, గ్లాస్ తీసుకురాని, ఇలా కొంచెం అతిగా ఓవర్ చేస్తుందా అని అయితే అనిపిస్తుంది. సో కొంచెం అందరినీ డామినేట్ చేయాలా, మనం ఏంటో చూపించేయాలా, లేదంటే కొంచెం కామెడీ చేసేసి ఫన్ జనరేట్ చేసేసి ఏదో రకంగా కంటెంట్ ఇవ్వాలా అని కొంచెం ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, అదైతే అనిపించింది. లేదా కావాలని స్క్రీన్ స్పేస్ తీసుకోవాలి మనం అని అలా కూడా చేసి ఉండొచ్చు. సో అదేంటనేది మనం ఒక్క రోజులో అయితే జడ్జ్ చేయలేము. సో టైటిల్ అలా పెట్టాను, నాకు అనిపించింది పెట్టాను. కానీ నామినేషన్స్ అప్పుడు మాత్రం తేలిపోతుంది, మనకి తేలిపోతుంది. ఎందుకంటే సో ఇప్పుడు సరైన లాజిక్ వర్కౌట్ చేయలేదు అనుకోండి, హ్యాండ్స్ అప్ అంటది గ్యారంటీ. లేదా తను డిపెండ్ చేసుకోవడంలో లాజిక్ పట్టుకోలేదు అనుకోండి, బిస్కెట్. సో కాబట్టి కొంచెం 2-3 రోజులు స్టే అయిన తర్వాత అయితే ఖచ్చితంగా చెప్పచ్చు. అనిల్ రావిపూడి వచ్చి గట్టిగా పొల్ల పెట్టాడు. దీని గురించి నేను ఒక స్పెషల్ వీడియో చేశాను, అది కూడా చూడండి. మనం ఈ రివ్యూలో నాకు అనిపించిన ఆటగాళ్ళ గురించి, అంటే అతిగాళ్ళు ఎవరు, కొంచెం కూల్ గా స్టేబుల్ గా ఉన్నది ఎవరు, కొంచెం ఆవేశ స్టార్స్ ఎవరు అనేది కొంచెం నాకు అనిపించింది చెప్తా. మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో ఫట్ కామెంట్ చేయండి. సో బేబక్ అయితే కొద్దిగా అతిగానే అనిపించింది, లాజిక్స్ వర్కౌట్ చేయకపోతే కొద్దిగా కష్టమే. అలాగే శేఖర్ భాష కూడా ఏదేదో చెప్పాలని ఒక తాపత్రయం ఉంది, కొంచెం ఓవర్ గానే అనిపిస్తున్నాడు. సో నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశాను, బిగ్ బాస్ కి వెళ్ళే ముందే ఇంటర్వ్యూ చేశాను. మీరు ఎవరైనా మిస్ అయ్యంటే మన కమ్యూనిటీ ట్యాబ్ లోనే ఇంటర్వ్యూ ఉంటుంది, ఫుల్ ఇంటర్వ్యూ చూడండి. సో కొద్దిగా అక్కడైతే బాగానే అనిపించాడు, కానీ కొంచెం ఓవర్ ఆ ప్రౌడ్నెస్ ఉంటుంది చూసారా, మనం ఏంటి కమాన్ అని, అది కొద్దిగా ఓవర్ స్మార్ట్ అనిపించింది నాకైతే అనిపించింది. ఏదో చేయాలనుకుని తాపత్రయపడిపోతున్నాడు మరి మనోడు. సో మరి ఏం చేస్తాడు ఫైనల్ గా అనేది చూద్దాం. సో అక్కడ విషయం గట్టిగా ఉండాలి, ఏదైనా ఆర్గ్యూ చేసినప్పుడు కానీ పాయింట్ కానీ అది ఉంటుందా లేదా అనేది చూద్దాం. నామినేషన్స్ లో అయితే ఆ డొల్లతనం అనేది కనబడిపోతుంది. తర్వాత ప్రేరణ కొంచెం వాగుడుగా ఉంది, కొంచెం బ్రెయిన్ పెట్టి లాజిక్స్ వర్కౌట్ చేసి అంత స్కెచ్ గీసి ఆడుతుందని నేను అనుకోవట్లేదు. సో టైటిల్ అదే ఇచ్చారు, ఎలాగో వాడుగానే ఇచ్చారు. ఇక విష్ణుప్రియ గురించి మనం చెప్పుకోక్కర్లేదు, కొంచెం ఓవర్ స్మార్ట్ థింకింగ్ కొద్దిగా అతిగానే ఉంటది అన్నిటిలో కూడా. బాబా అని నిన్న కూడా లైవ్ లో సో గట్టిగా నవ్వేసరికి అందరూ కూడా భయపడ్డారు. సో ఎవరది విష్ణుప్రియ నవ్విందా, నేను డోర్ పగిలిపోయింది అనుకున్నాను కూడా కౌంటర్లు కూడా వేసి. సో వీళ్ళు కొంచెం ఓవర్ స్మార్ట్ గానే అనిపిస్తున్నారు. ఏమాత్రం తేడా కొట్టినా కూడా ఫస్ట్ లోనే, అంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లోనే బిస్కెట్ అయిపోతారు అనమాట. సో ముఖ్యంగా బెజవాడ బేబక్క లేనిపోని అన్ని నెత్తి మీద వేసుకుని ఏదో ఒకటి చేసేద్దామని మాత్రం వెళ్తే అంతే సంగతులు, మూసేయాల్సిందే కిటికీలు. సో వీళ్ళలో కొద్దిగా కూల్ గా కనిపిస్తున్నారు వాళ్ళు. ఎవరంటే కొంచెం స్ట్రాంగ్ మెంటాలిటీగా, కొంచెం స్టేబుల్ గా, కొంచెం ఆచితూచి ఆడేలాగా అయితే నిఖిల్ కొద్దిగా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అని. అలాగే ఆదిత్య ఓం కూడా అన్నెసరీగా ఎందులో తలదూర్చి మనం ఏదో పీకేద్దాం అనే టైప్ ఇలా అయితే లేడు. సో తనకేంటంటే తెలుగులో స్ట్రాంగ్ కాంబ్యాక్ అని వచ్చాడు తప్ప, సో తనకి యాక్చువల్ గా అంత ఇది కూడా లేదు, ఫేమ్ అవుదామన్న ఎగ్జైట్మెంట్ కూడా లేదు. కానీ టాస్క్ లో మాత్రం స్పీడ్ గా లేడు మనోడు. నిన్న ఒక టాస్క్ లో చూసాం, కొంచెం లేజీగా కొంచెం ఇదిగా అయితే వెళ్తుంది, అలాగే వెళ్ళిపోతున్నాడు. సో అబ్బాయి నవీన్ కూడా కొద్దిగా కూల్ గానే కనిపించాడు నాకైతే. అలాగే పృథ్వీరాజ్ అండ్ నైనిక వీళ్ళిద్దరు కూడా కొంచెం కామన్ కంపోస్ట్ గానే కొంచెం గేమ్ ఆడేలాగా అయితే కనపడుతున్నారు. సో వీళ్ళకి కొంచెం పోటీ ఇవ్వాలంటే కష్టమే. నైనిక అయితే టాస్క్ లో కూడా తగ్గేదేలే అన్నట్లుగా ఆడింది. సో మనందరం కూడా చూసాం. అయితే గ్రూప్ గా ఎవరెవరు ఫామ్ అవుతారు అనేది మాత్రం దాని మీద ఇంపాక్ట్ అనేది ఉంటది. మనకు తెలుసు ఆల్మోస్ట్ ఒక గ్రూప్ గేమ్ ఆడినా లేదంటే కొంచెం ఫేవరెటిజం చూపెట్టినా ఈజీగా తెలిసిపోద్ది. నెక్స్ట్ ఇంకా ఆవేశ స్టార్స్ ఎవరెవరు ఉన్నారు అంటే కొంచెం కొద్దిగా ఓవర్ స్మార్ట్ గా ముందుకు వెళ్ళిపోయి ఏదో చేయాలనుకునే వాళ్ళు, లక్ష్మి గౌడ కనబడుతుంది, అలాగే సోనియా కనబడుతుంది,
నాగమణి కంట కూడా అలాగే కనబడుతున్నాడు, కొంచెం అగ్రెసివ్. అదేంటి నేను ఇది చేయడానికి వచ్చా, అది చేయడానికి వచ్చా. కొంచెం గార్డెన్ ఏరియాలో డిస్కషన్ కూడా నడిచింది, చాలా మంది లైవ్ లో చూసి ఉండొచ్చు. సో వరంగల్ అబ్బాయి మనకి కొద్దిగా ఆ అఫ్రిది కూడా కొంచెం ఆవేశ స్టార్ గానే కనబడుతున్నాడు. సో మరి చూద్దాం, మరి గొడవలు పెట్టుకుంటే బిగ్ బాస్ లో ఉంటామా, లేదా ఆ స్క్రీన్ స్పేస్ ఏదైనా తీసుకుంటే ఆ కంటెంట్ ఎక్కువ ఇస్తేనే సస్టైన్ అవుతామా అనేది. సో వీళ్ళకి కొంచెం ఇదిగానే ఉంది. అలాగే వీళ్ళు ఎవరు ముందుకు వెళ్తారు, ఎవరు వెనక్కి వస్తారు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. నామినేషన్స్ లో వస్తే మాత్రం ఒక పాయింట్ అనేది పట్టుకుంటే ఫస్ట్ వీక్ లోనే ఖచ్చితంగా అనేది ఆ లాజిక్ వర్కౌట్ చేసే వాళ్ళు ముందుకు వెళ్తారు. ఏదో ఒక పాయింట్ పట్టుకుని వచ్చాం, నామినేట్ చేస్తామంటే మాత్రం ఫస్ట్ వీక్ లో వాళ్ళకి కొద్దిగా కష్టమే. అది యాక్చువల్ గా రీజన్స్ అనేవి ఉండవు, అయినా కూడా కొంచెం గేమ్ ఆడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. నైట్ అయితే వాళ్ళు డిన్నర్ చేయడం, అలాగే పడుకోవడం లైవ్ అనేది అయ్యింది. ప్రజెంట్ అయితే ఈ రోజు నామినేషన్స్ ఉండవు కాబట్టి రేపు మార్నింగ్ నామినేషన్స్ ఉంటాయి కాబట్టి, అంటే నేను సండేనే చేస్తున్నా ఈ వీడియో అనేది, సో నైట్ చేస్తున్నాను. సో మండేకి మీకు అప్లోడ్ అయితే ఈ రోజు నామినేషన్స్ ఉంటాయి కాబట్టి మనం క్విక్ వీడియోలో ఏం జరిగింది, ఎవరెవరి మధ్య గట్టిగా ఫైట్ పడింది అన్నది మనం మాట్లాడుకుందాం. అలాగే నా నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాను, ఎలిమెంట్ అనేది చెప్పాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.